దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రజలలో నుండి ఒకరిని హెచ్చించి ఉన్నాను. దేవుడు ప్రజలలో నుండి ఒక వ్యక్తిని హెచ్చించి ఉన్నాడట. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ప్రజలలో నుండి ఒకరిని హెచ్చించి ఉన్నాడు దేవుడు. దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరిని హెచ్చించి ఉన్నాడు? దావీదును హెచ్చించి ఉన్నాడు. దావీదు గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉన్నటువంటి గొర్రెల కాపరైనటువంటి దావీదును దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటిదంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు దగ్గరికి, ఆ యొక్క ఇంటి దగ్గరికి సమూయేలును పంపించి వారి ముందే దావీదును దేవుడు అభిషేకించి ఉన్నాడు. సమూయేలు ప్రవక్త ఒక ఊరిలోనికి వస్తూ ఉన్నాడంటే ప్రజలందరూ కూడా, అయ్యా క్షేమంగానే వస్తూ ఉన్నావా అని చెప్పేసి ఆయన చూసి అనేటటువంటి స్థితి ప్రవక్తది. అలాంటి యొక్క స్థితిలో ఉన్న ప్రవక్త గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కొరకు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎదురు చూడాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ ఎంత గొప్ప మాట ఉంది అంటే, గొర్రెల కాపరైనటువంటి యొక్క కాపరి కొరకు ప్రవక్త ఎదురు చూస్తూ వేచి ఉన్నాడు. గల కారణం, ఆ గొర్రెల కాపరైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ దేవుడు చేసినటువంటి మేలును బట్టి, ఆయన చేసినటువంటి ఉపకారము బట్టి ఆయనకి దేవుడు ఎప్పటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెలు ఆ యొక్క గొర్రెల దొడ్డిలో నుండి అడవిలోనికి తీసుకెళ్ళినప్పటి నుంచి మరలా అవి సాయంకాలము ఆ యొక్క గొర్రెల దొడ్డిలోనికి వాటిని తీసుకొచ్చేంత వరకు ఆ గొర్రెలన్నిటిని కూడా దేవుడు క్షేమంగా కాపాడి ఉన్నాడు. ఆ గొర్రెలను కాచుతున్నటువంటి వారిని కూడా దేవుడు క్షేమంగా కాపాడుతున్నాడు. కాబట్టి ప్రతిదినం ఆయనను ఆరాధించుతూ ఉండేవాడు, ప్రతిదినం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూనే ఉండేవాడు. అంతేకాదు, సింహములు వచ్చినా ఎలుగుబంటులు వచ్చినా కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉండి బలమునిచ్చి శక్తినిచ్చి వాటిలో నుండి ఆ శత్రువులని ఎండి ఆ యొక్క మృగమైనటువంటి క్రూరమైనటువంటి జంతువుల నుండి వాటిని తప్పించేటటువంటి శక్తిని దేవుడు దావీదుకు ఇచ్చినందుకు దావీదు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నాడంటే అది మించిపోయిన దేవుని బిడ్డ, లెక్కలేనిది అది. ఎందుకంటే గృహములో నీవు దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధించలేకపోతున్నావు, కానీ అరణ్యములో అడవిలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదు ప్రతి నిమిషము ప్రతి గడియ వాటిని కాచుకుంటూ టెన్షన్ భయములో ఉన్నటువంటి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు. అందుకే యెహోవా సన్నిధిలో కూర్చున్నటువంటి దావీదు ఆ మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నేను సామాన్యమైన వాడనయ్యా, అడవిలో గొర్రెలు కాచుకునేటువంటి వాడిని. నా దగ్గర గొర్రెల దగ్గర ఉన్న స్మెల్ వస్తూ ఉంటుంది, బట్టలు సరిగ్గా ఉండవు. నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఎంతటిదయ్యా, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు. దేవుని బిడ్డలారా, నీవు కూడా దావీదు వలె ప్రతిదినము దేవుణ్ణి ఆరాధించు. ప్రతిదినము దేవుడు నీకు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి నీవు నీ కుటుంబము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీకు కూడా నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా ఆ రీతిగా తోడయ్యండి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులా ఇండుడి. దావీదు ప్రతిరోజు దేవుని యొక్క బలిష్టమైనటువంటి రెక్కల కింద దీన మనసు కలిగి ఉన్నాడు. నా బలము కాదు, నా శక్తి కాదయ్యా, నీ బలమే నీ శక్తే నన్ను ఈ గొర్రెల్ని మరలా ఇంటికి క్షేమంగా చేరుస్తాయని చెప్పేసి దీన మనసు గలవాడై తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ప్రతిరోజు గడుపుతున్నాడు. కాబట్టి ప్రజల నుండి ఒకరిని దేవుడు హెచ్చించి ఉన్నాడు, ఆయనే దావీదు. ఆ దావీదును హెచ్చించిన దేవుడు ఈ దినాన దేవుడు నిన్ను కూడా హెచ్చించాలని ఆశపడుచున్నాడు. ఈ దినాన నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు బిడ్డరా, అందుకనే వాక్యం సెలవిస్తాను, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి.
మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీ చింత యావత్తు దావీదు కదా దేవుడి పైన వేసి ఆయన ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎలా ఉన్నాడో ఆ రీతిగా మీరు ఉండండి. దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 89వ అధ్యాయము యొక్క 20వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. దావీదు జీవితంలో దేవుడు ఏ రీతిగానైతే మేలు చేసి ఆయన హెచ్చింపజేసి ఉన్నాడో, ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన మేలు చేసి హెచ్చింపజేస్తాడంటున్నాడు దేవుడు పిల్లరా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 89వ అధ్యాయము 19వ వచనములో, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. దావీదు వారిని తగ్గించుకొని దీన మనసు గలవాడై నీవు నీ కుటుంబం ప్రార్థించినట్లయితే ప్రజలలో ఏర్పరచబడిన సంఘముగా, ఏర్పరచబడినటువంటి కుటుంబముగా, ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని హెచ్చింపజేసి ఆశీర్వదించును గాక.